నాకు ఎప్పటినుంచో ఇడ్లీ పొడి చేసుకొని తినాలనిపించిందండి. సో, మొన్న ఏం చేశాను, యూట్యూబ్‌లో రెసిపీ చూసాను. అందులో నాకు నచ్చినట్లు హెల్తీగా ఇంకొన్ని యాడ్ చేసేసి, మంచిగా ఒక పొడి తయారు చేసుకున్నానండి. అది చేసుకొని, ఊతప్ప వేసుకొని, నెయ్యి వేసుకొని, దానిపైన పొడి వేసుకొని, పల్లీ చట్నీతో అద్భుతంగా ఉంది అండి. అసలు వేడి వేడిగా జస్ట్ అలా తినేసాను. 2 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయింది. అసలు చెప్తుంటే నాకింకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అసలు ఎంత అద్భుతంగా ఉంది. ఐ వాస్ లైక్ మెస్మరైజ్డ్. నేను తింటుంటే మా పిల్లలు అలాగే చూస్తున్నారు. అమ్మేంటి ఇలా అంటే లైక్ ఎంజాయ్ చేస్తూ తిన్నాననమాట. సో, నాకనిపించింది మన ట్రెడిషనల్ డిషెస్ ఇంత బావుంటాయి. అసలు దీని ముందు కేఎఫ్‌సి కానీ, మెక్‌డీ కానీ, బర్గర్ కింగ్ కానీ అసలు ఏవి పనికిరావు. పిజ్జా ఇవన్నీ ఏవి పనికిరావు. ఆహ్, నాకనిపించింది ఎందుకు మనము పిల్లలకి అలాంటి ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేయాలసలు? ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాలి మనం పిల్లలకి? మన ఇంట్లోని మన ట్రెడిషనల్ డిషెస్ ఎంత అద్భుతంగా ఉంటాయండి. అసలు మాటలు లేవు. దానికి కంపారిజనే లేదు. సో, ఇప్పటి నుంచి మన పిల్లలకి మన ఫుడ్‌ని, మన నేటివ్ ఫుడ్‌ని మాత్రమే ఇద్దాం. బయట అడల్టరేటెడ్ ఫుడ్ అసలు అసలు ఎన్ని కెమికల్స్ అండి. అసలు చెప్పనక్కర్లేదు. మీరు బయట ఎలాంటి ఫుడ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయకండి పిల్లల్ని ఇప్పటి నుంచి. మన ఫుడ్‌ని ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు. మా పిల్లలు కూడా అదొద్దు, ఇదొద్దు అనేవాళ్ళు చిన్నప్పుడు. ఎందుకంటే జంక్ తినేవాళ్ళు వాళ్ళు కూడా. సో, నేను మెల్లిగా రిప్లేస్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫ్రూట్స్ తింటూ, స్వీట్ పొటాటో లేకపోతే మొక్కజొన్న ఇలాంటివి తింటూ హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ట్రై చేయండి. మన డిషెస్‌ని ఇంట్రొడ్యూస్ చేయండి. బయటవి ఏవి కూడా అస్సలు వద్దు. ఒకసారి మీరు టేస్ట్ చూపించారంటే అందులో వాళ్ళు టేస్ట్ ఎన్హాన్సర్స్ వేస్తారండి. ఒకసారి మనకి అది తిన్నామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలి అని అడిక్షన్ వచ్చేలాగా చేస్తుంది ఆ కెమికల్. సో, ఇలాంటివన్నీ అవాయిడ్ చేద్దాం. మన ఇంట్లో మనం చేసుకునే డిషెస్‌కి ఏది సాటి రాదు. సో, హెల్తీ ఫుడ్ ఇద్దాము. వాళ్ళని హెల్తీగా ఉంచుదాము. ఓం సాయిరామ్.